మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మీ అందరికీ మరణాత. ఈరోజు మనందరము యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 3వ మాటను ధ్యానించుకుందాం. వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనం నుండి నేను చదువుతూ ఉన్నాను. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోప భార్య అయిన మరియయు మగ్దలేనే మరియయు యేసు సిలువ యొద్ద నిలుచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యును చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. మనం చదివిన వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే అక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయము మనందరము చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం మనకి కనబడుతూ ఉన్నది. యేసు ప్రభువారు సిలువ మీద ఉన్నారు. ఆయన చాలా బాధలో, కాళ్ళల్లో, చేతుల్లో, తలపైన ముండ్ల కిరీటము, శ్రమలు, హృదయంలో ఎంతో బాధ. ఆయన అంత బాధలో ఉన్నప్పుడు ఆయనకి తన తల్లి కనబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 19:26 వచనం మనం చూస్తే, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి. కాబట్టి యేసు ప్రభువారు ఆ సిలువ మీద నుండి తల్లి అయిన మరియను, అలాగుననే తాను ప్రేమించిన శిష్యుడిని అంటే యోహాను గారిని అక్కడ చూసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని, ఇదిగో నీ కుమారుడు అని యోహాను గారి చేతికి తన తల్లిని అప్పగించి, అలాగుననే యోహాను గారికి కూడా 27వ వచనంలో తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఇదిగో నీ తల్లి అని చెప్పిన ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను అనే మాటలు మనం చదువుతున్నాం, మనకి కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ వాక్యము నుండి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఆ పలికిన ఆ మాట నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, సిలువ నశించుచున్న వారికి వెర్రితనము కానీ మనకి శక్తి, మనకి జ్ఞానమునిచ్చేది సిలువ. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన ప్రతి మాట మనకి జ్ఞానాన్నిచ్చేదే. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు పాదములు కడిగి, నేను మీకు చేసిన ప్రకారము మీరును ఒకరి పాదములు ఒకరు కడుగుకొనుడి, నేను మీకు తెలియచేయడానికే, మీరు ఇలా చేయాలని మీకు తెలియచేయడానికే నేను ఇలా చేశాను అని ఆయన చెప్పినట్లుగా మనం వాక్యంలో చూస్తాం. కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభువారు అంత శ్రమలో ఉండి కూడా, యేసు ప్రభువారు అంత బాధలో ఉండి కూడా, యేసు ప్రభువారు అంత శ్రమను అనుభవిస్తూ కూడా తన తల్లిని ఆయన మరిచిపోలేదు, తన తల్లిని ఆయన విడిచిపెట్టలేదు. మనం మార్కు సువార్త 14వ అధ్యాయము 27వ వచనం చూస్తే, మార్కు సువార్త 14వ అధ్యాయం 27వ వచనం చూస్తే, అప్పుడు యేసు వారిని చూచి, మీరందరూ అభ్యంతరపడిదరు, గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా అని చెప్పి శిష్యులైన వారితో యేసు ప్రభువారు మాట్లాడుతున్న మాటలు మనం మార్కు సువార్తలో చూస్తాం. ఏంటి ఆయన మాట్లాడుతున్న మాటలు అంటే, ఆయన గురించి, శిష్యులైన వారి గురించి యేసు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని? గొర్రెల కాపరిని కొడతారు. గొర్రెల కాపరి ఎవరు? యేసు ప్రభువారు. యేసు ప్రభువారిని సిలువ వేసినప్పుడు గొర్రెలు చెదిరిపోతాయని అక్కడ మాట. అలాగునని యేసు క్రీస్తు ప్రభువారిని సిలువ వేసినప్పుడు
ఆ శిష్యులైన వారందరూ కూడా చెదిరిపోయారు. వారి భయంతో చెదిరిపోయారు. వారు అక్కడ లేరు. అక్కడ కనిపించే వ్యక్తులు ఎవరంటే తల్లి అయిన మరియా, అలాగుననే ఆయన ప్రేమించిన శిష్యుడైన యోహాను గారు తప్ప వేరొక శిష్యులైన వారందరూ కూడా అక్కడి నుంచి చెదిరిపోయారు, అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం, ఈ వాక్యాన్ని ధ్యానించేటప్పుడు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ శిష్యులైన వారు యేసు ప్రభు వారితో 3.5 సంవత్సరాలు ఉన్నారు. ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళారు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడే ఉన్నారు. ఆయనతో కలిసి భోజనం చేశారు. కాబట్టి ఎంత ఎంత అంటే యేసు ప్రభు వారితో ఎంత సాన్నిహిత్యం కలిగిన వారు, యేసు ప్రభు వారితో ఎంత అంటే వారు చాలా దగ్గరగా యేసుక్రీస్తు ప్రభు వారితో గడిపిన శిష్యులైన వారు ఆయన సిలువలో ఉన్నప్పుడు ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎందుకనంటే వారిలో భయం ఉన్నది. మమ్మల్ని కూడా సిలువ వేస్తారేమో, మమ్మల్ని కూడా చంపేస్తారేమో, మమ్మల్ని కూడా హింసిస్తారేమో, మమ్మల్ని కూడా తిడతారేమో అనే భయంతో వారు యేసు ప్రభు వారిని విడిచిపెట్టి వారు వెళ్ళిపోయారు. అది ప్రభువారికి ముందే తెలుసు. అందుకే గొర్రెలు చెదిరిపోతాయి అనే మాట శిష్యులైన వారితోనే ఆయన మాట్లాడినట్లుగా మనం చూసాం. కాబట్టి ఇప్పుడు చాలామంది క్రైస్తవులు కూడా, ఈ రోజున చాలామంది విశ్వాసులు కూడా యేసు ప్రభు వారిని విడిచిపెట్టేస్తా ఉన్నారు. ఒకవేళ ఆయన దగ్గరకు వస్తే మాకు అవమానాలు ఉంటాయేమో, రక్షణ పొందుకుంటే మమ్మల్ని తక్కువగా చూస్తారేమో, లేకపోతే మమ్మల్ని హింసిస్తారేమో, మమ్మల్ని కొడతారేమో అనే దాన్ని బట్టి రక్షణలోనికి రాలేని వారు అనేక మంది, ఒకవేళ రక్షణలోనికి వచ్చినా రక్షణలో నుండి తప్పిపోయేవారు అనేక మంది శిష్యులైన వారు ఎలా అయితే చెదిరిపోయారో, దేవుని దగ్గరకు వచ్చి అనుకోని సంఘటనలు జరిగినప్పుడు లేదా అవమానాలు జరుగుతాయని తెలిసినప్పుడు ఒకవేళ నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టేస్తా ఉన్నావేమో, శిష్యులైన వారు కూడా అలాగే దేవుణ్ణి విడిచిపెట్టేశారు. శిష్యులైన వారు దేవునితో ఎంతో సాన్నిహిత్యం కలిగిన వారే, కానీ సమయం వచ్చినప్పుడు అంటే యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేసినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టేశారు. ఒకవేళ అటువంటి లక్షణం మనలో ఉంటే ఖచ్చితంగా ఆ లక్షణాన్ని మనం మార్చుకోవాలి. దాన్ని విడిచిపెట్టి మన శ్రమలో ఉన్న, మన ఉత్సాహంలో ఉన్న, అంటే మనం సంతోషంగా ఉన్న, బాధలో ఉన్న, శ్రమలో ఉన్న, ఎట్టి పరిస్థితుల్లోనైనా నీకు అవమానాలు వచ్చినా, లేకపోతే నీకు ఘనత కలిగినా, నిన్ను గౌరవించినా లేకపోతే అవమానించినా, ఎట్టి పరిస్థితుల్లోనైనా యేసు ప్రభు వారిని మనం ఎవరం కూడా విడిచిపెట్టకుండా మనం జీవించాలి. ఇక ఆయన శిలువపై నుంచి చూస్తే అక్కడ 26వ వచనంలో చూస్తే తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచారు. అక్కడ ఇద్దరు వ్యక్తులు ప్రాముఖ్యంగా అక్కడ వ్రాస్తా ఉన్నారు. ఎవరంటే తల్లి అయిన మరియా, అలాగే ప్రేమించిన శిష్యుడైన యోహాను. యేసు ప్రభు వారికి చాలా దగ్గరగా ఆ సిలువ వేయబడిన సమయంలో వారు అక్కడ నిలిచి ఉండి చూస్తా ఉన్నారు. చూస్తా ఉంటే ఆయన వెంటనే తన తల్లి వైపు చూసి ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటంటే, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పిన ఆయన నోటి వెంబడి వచ్చిన మాట ఏమిటంటే, అమ్మా ఇదిగో నీ కుమారుడు అనే మాట మనకు కనపడుతూ ఉన్నది. నిర్గమాకాండంలో 10 ఆజ్ఞల్లో మనం చూస్తే 20వ అధ్యాయం 12వ వచనంలో ఒక ఆజ్ఞ ఏంటంటే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము, తండ్రిని సన్మానించుమని 10 ఆజ్ఞల్లో మనకి కనపడుతూ ఉన్నది. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తే, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము అనే మాట. అంటే తల్లిని నిర్లక్ష్యము చేయొద్దు, నీ తండ్రి ఉపదేశము అంగీకరించు అని వాక్యం మనకు తెలియచేయచ్చు ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే అనే మాట అక్కడ మనకు వాక్యంలో కనపడుతూ ఉన్నది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, నిజముగా
అనాథులైన విధవరాండ్రను సన్మానింపు అనే మాట మనకు అక్కడ కనబడుచు ఉన్నది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే, ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడయుండును. చూడండి, చాలా ప్రాముఖ్యమైన మాట మనకు కనపడతా ఉన్నది. అవిశ్వాసికైన విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడయుండును. ఎవరైతే తన తల్లిని తన తండ్రిని గౌరవించరో, ఎవరైతే తన తల్లిని తన తండ్రిని సన్మానించరో, ఎవరైతే తన తల్లిని తన తండ్రిని పోషించరో, ఎవరైతే తన తల్లిని తన తండ్రిని వారు చూసుకోవలసిన విధముగా వారు చూసుకోవట్లేదు, గౌరవించట్లేదు, పోషించట్లేదు, లేకపోతే వారి బాధ్యతను వారు సరిగా నిర్వర్తించట్లేదు, వారు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడు. అంటే అవిశ్వాసి కన్నా, ఒకవేళ నువ్వు విశ్వాసగా నువ్వు భావిస్తూ ఉన్నావేమో, నీ తల్లిని నువ్వు సరిగా చూసుకోలేకపోతే, నీ తండ్రిని నువ్వు సరిగా చూసుకోలేకపోతే, నీ తల్లిని నువ్వు సరిగా గౌరవించలేకపోతే, నీ తండ్రిని నువ్వు సరిగా గౌరవించలేకపోతే, వారికి సరి అయిన మర్యాదలు నువ్వు చేయలేకపోతే, వారికి సరి అయిన గౌరవం నువ్వు ఇవ్వలేకపోతే, నువ్వు విశ్వాసి కన్నా, అంటే అవిశ్వాసి కన్నా చెడ్డవాడు. అవిశ్వాసి కన్నా నిన్ను విశ్వాసం అనుకుంటా ఉన్నావేమో, కానీ వాక్యానుసారంగా నువ్వు అవిశ్వాసి కన్నా చెడ్డవాడుగా నువ్వు మిగిలిపోతావు. కాబట్టి ఒకవేళ మీ తల్లిని మీ తండ్రిని మీరు గౌరవిస్తే మీరు చాలా గొప్పవారు. మీ బాధ్యతను మీరు నిర్వర్తించగలిగితే మీరు చాలా గొప్పవారు వాక్యానుసారంగా. అలా కాకుండా మీరు సరిగా గౌరవించలేని స్థితిలో, లేకపోతే మీ బాధ్యతను సరిగా నిర్వర్తించలేని స్థితిలో మీరుంటే మీరు అవిశ్వాసుల కన్నా హీనులు, అవిశ్వాసుల కన్నా చెడ్డవారు. కాబట్టి ఇప్పుడు ఎవరైనా మనలో అలాంటి వారు ఉంటే మనల్ని మనం సరి చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. మన బాధ్యతలను మనం నిర్వర్తించాలి, మన తల్లిని మన తండ్రిని మనం గౌరవించాలి, మనకు దేవుడిచ్చిన బాధ్యతను మనం నిర్వర్తించాలి. అది 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటంటే, నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానించాలి. దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. కాబట్టి దేవుడు తన తల్లిని చూసి, ఆయన తల్లిని చూసి, మరియను చూసి, ఆయన శిష్యుడికి, యోహాను గారికి ప్రేమించిన శిష్యుడికి ఆ తల్లి అయిన మరియను అప్పగిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 50వ వచనంలో చూస్తే, ఒక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువుని తల్లి అయిన మరియ తన సహోదరులు కలవడానికి వెళ్తారు. అప్పుడు అక్కడ ఉన్న వ్యక్తి ఆయనతో చెప్తారు ఏమంటే, నీ తల్లి నీ సహోదరులు మిమ్మల్ని కలవడానికి వచ్చారు, నేను కలవడానికి వచ్చారని చెప్పినప్పుడు ఆయన మాట్లాడతారు. 12:50 మత్తయి సువార్తలో మనం చూస్తే, పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు ననెను. కాబట్టి ఆయన మాట్లాడుతూ ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, ఎవరు నా సహోదరి అని మాట్లాడుతూ, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరి, ఎవరు నా సహోదరులు, ఎవరు నా బంధువులు, ఎవరు నాకు కావలసిన వారు అని మాట్లాడుతూ ఆయన ఏం మాట్లాడుతున్నారంటే, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే. ఎవరైతే పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చేస్తారో, ఆయన ఇష్ట ప్రకారం వారు జీవిస్తారో, ఆయన వాక్యానుసారమైన జీవితం ఎవరు కలిగి ఉంటారో, ఆయన చిత్తాన్ని అనుసరించి ఎవరైతే జీవిస్తారో వారే నా తల్లి, వారే నా సహోదరులు, వారే నా సహోదరి, వారే నా తల్లి అని చెప్పి యేసు ప్రభు వారు మాట్లాడిన మాటలు మనం మత్తయి సువార్త 12వ అధ్యాయము 50వ వచనంలో మనం చూస్తాం. కాబట్టి మనం యేసు ప్రభు వారికి తల్లి, యేసు ప్రభు వారికి సహోదరి, యేసు ప్రభు వారికి సహోదరుడు మనం కావాలంటే, మనకు ఎవరైనా బంధువుల్లో, మన బంధువుల్లో ఎవరైనా గొప్పవారున్నా, ధనవంతులున్నా, ఎవరైనా కొంత పేరు కలిగిన వారున్నా, పేరు మూసిన వారున్నా,
వారిని మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం. వారెవరో కాదు మా సహోదరుడే, వారెవరో కాదు మా బంధువులే, వారెవరో కాదు మా చుట్టాలే అని మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటాం. వీరందరికంటే గొప్పవారు, ఈ భూమి మీద ఉన్న వారందరికంటే గొప్పవారు, మనందరికంటే చాలా గొప్పవాడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు ఎవరైతే పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారము చేస్తారో వారు దేవునికి బంధువులైపోతారు, దేవునికి సహోదరులైపోతారు, దేవునికి సహోదరులైపోతారు, దేవునికి తల్లి అయిపోతారు, దేవునికి తండ్రి అయిపోతారు. కాబట్టి మనందరం ఇక్కడ ఈ వాక్య భాగం నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారము నడుచుకొనవలసిన వారంగా మనందరం ఉన్నాం. అప్పుడే దేవునికి మనం బంధువులం అవుతాం, దేవునికి మన సహోదరులం అవుతాం, దేవునికి మన సహోదరులం అవుతాం, దేవునికి మన తల్లి అవుతాం. అది మనం చూస్తూ ఉన్నాం. ఇక మనం తర్వాత చూస్తే తన శిష్యునితో అక్కడ 19:27 తర్వాత శిష్యుని చూచి, ముందు తల్లిని చూచి ఇదిగో నీ కుమారుడు తన తల్లికి చెప్పారు 19:26. 19:27 చూస్తే అక్కడ ఒక మాట కనపడుతుంది. ఆ తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను, ఇదిగో నీ తల్లి అని చెప్పిన ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. కాబట్టి మనం చూస్తే ఆ శిష్యుని దగ్గరికి ఆ శిష్యుని పిలిచి ఆయన మాట్లాడుతూనేమని ఇదిగో నీ తల్లి అని ఆ శిష్యునికి చెప్పినప్పుడు శిష్యుడు వెంటనే ఆ గడియ నుండే, ఆ సమయము నుండే, ఆ గడియ నుండే తల్లి అయిన మరియను తన తల్లిగా చేసుకొని తనను ఇంట చేర్చుకొనెను అనే మాట మనకు కనబడుతూ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువు ఒక బాధ్యత ఇచ్చారు యోహాను గారికి, ఆ శిష్యునికి ఒక బాధ్యత ఇచ్చారు. ఆ బాధ్యతను తను ఎంతో దాన్ని స్వీకరించి, గౌరవంగా స్వీకరించి, దాన్ని చాలా బాధ్యతగా వెంటనే ఆ గడియనంటే ఆ సమయం నుండి యేసు ప్రభువారు ఆ తల్లి ఇదిగో నీ తల్లి అని చెప్పిన ఆ సమయము నుండే ఆయన బాధ్యతను స్వీకరించి తన ఇంటికి ఆ మరియను తన ఇంటి అంటే అక్కడ ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకుని, అంటే తన ఇంటికి తీసుకుని పోయి తల్లిని ఎలా అయితే ఆ తల్లి స్థానంలో మరియమ్మ గారిని పెట్టి ఆమెను ఆయన చూసుకుంటున్నట్లుగా, అంటే యేసు ప్రభువారు ఏవైతే మాట చెప్పారో, ఆయనకి ఏ బాధ్యత అయితే ఆయనకు అప్పగించారో ఆ బాధ్యతను ఆయన నిర్వర్తిస్తూ ఉన్నారు, క్రమం తప్పకుండా నిర్వర్తిస్తూ ఉన్నారు. మన దేవుని వాక్యంలో చూస్తే ప్రసంగి 9:10 చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపము లేకుండా చేయము. చేయుటకు అంటే ఏ పని నీకు మందిరంలో అంటే ఒక బాధ్యత ఉంటే, అంటే నీకు మందిరంలో పాటలు పాడే బాధ్యత నీకు ఉందనుకో, అది నువ్వు ఏ పనైనా శక్తి లేకుండా, అంటే శక్తి లోపము లేకుండా చేయము. మందిరము శుభ్రం చేసే పని నీకు ఆ బాధ్యత ఉన్నదనుకో, మందిరంలో పాటలు పాడే పని నీకు ఆ బాధ్యత ఉన్నది, మందిరంలో డ్రమ్స్ కొట్టే పని నీకు ఆ బాధ్యత ఉన్నది. ఆ బాధ్యత దేవుడు నీకు ఇస్తే, సన్నిధి స్త్రీ ప్రార్థన చేయాల్సిన బాధ్యత దేవుడు నీకు ఇస్తే, సంఘ పెద్దగా నువ్వు పనులు చేయాల్సిన బాధ్యత దేవుడు నీకు ఇస్తే, సంఘంలో సంఘ బిడ్డలైన వారికి దేవుడు నీకు ఏ పని అప్పగిస్తే, అంటే దేవుని సువార్త నిమిత్తం దేవుడు నీకు ఏ పని అప్పగించినా ఆ పనిని బాధ్యతతో నిర్వర్తించాలి. యోహాను గారికి తల్లి అయిన మరియమ్మ గారిని అప్పగించి ఇదిగో నీ తల్లి అని శిష్యులైన వారికి శిష్యునికి ఇచ్చినప్పుడు ఆయన వెంటనే ఆ గడియ నుండి ఆయన ఆమెను చేర్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం కూడా చేయవలసిన పని ఏంటంటే, దేవుడు నీకు బాధ్యత ఇచ్చారేమో, దేవుడు నీకు బాధ్యత ఇచ్చారు ఏమనంటే ప్రయాసపడి భారం మోసుకుని పోవచ్చున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతిని కలుగు చేస్తానని చెప్పి నా యొద్దకు వచ్చి కాడిని ఎత్తుకోండి అని చెప్పారు. నా యొద్దకు వచ్చి కాడిని ఎత్తుకుని. కాబట్టి మన దేవుడు మనకు పని ఇచ్చారు, ఏమనంటే దేవుని సువార్తను ప్రకటించాలి, దేవుని సిలువ సువార్తను ప్రకటించాలి. కాబట్టి ఈ కాడిని మన మీద ఎత్తుకొని బాధ్యతగా, యోహాను ఎలా అయితే బాధ్యతగా ఆయన ఇచ్చిన ఆ బాధ్యతను స్వీకరించాడో, మనం కూడా యేసు ప్రభువారు మనకి ఇచ్చిన పనిని, దేవుని దగ్గరకు వచ్చిన మనము, ఆయన వాక్యము మనకి ఏదైతే బాధ్యత పని ఇచ్చిందో, ఆయన మనకి ఏదైతే పనిని ఇచ్చారో, మనకి ఏదైతే చెప్పారో ఆ బాధ్యతను మనం స్వీకరించి
క్రమము తప్పకుండా ఆ పనిని మనము చేయవలసిన వారముగా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. బలో క్రీస్తు మహారాజుకి, రాజుల రాజుకి దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ 3వ మాట నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు, మనం కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా, యేసు ప్రభు వారి యొక్క శిష్యులు ఆయన సిలువ వేసిన సమయంలో ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎందుకనంటే వారు భయంలో ఉన్నారు. కాబట్టి వారు భయము పోవడానికి మార్గం ఏంటంటే, వారు మేడగదిలో కనిపెట్టినప్పుడు వారి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. వెంటనే వారు శక్తిని పొందుకొని వేరు వేరు దిక్కులకు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించారు. దేవుని సువార్తను ప్రకటించిన సమయంలో వారిని మన హతసాక్షులు అయిపోయారు. అంతకుముందు యేసుక్రీస్తు ప్రభువాన్ని సిలువ వేసినప్పుడు మాత్రం వారు చెదిరిపోయారు, వారు దాక్కున్నారు, వారు చాలా భయంలో ఉన్నారు. కానీ తర్వాత ఈ శక్తి పొందుకున్న తర్వాత వారు చాలా బలంగా సేవ చేశారు. వారు చాలా బలంగా దేవుని కోసం వాడబడ్డారు. ఆఖరికి దేవుని కొరకు వారి ప్రాణాలు కూడా అర్పించారు. అంతకుముందు భయపడిన వారే, దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారే. కాబట్టి ఇలాంటి భయంలో మనం ఉంటే, ఇలాంటి శోధనలో మనం ఉంటే, ఇలాంటి ఇబ్బందులో మనం ఉంటే, దేవుని సన్నిధిలో కనిపెట్టి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని మనం సాగిపోవాలి. నేనిక సిద్ధముగా లేనని తెలిసిన గానం పరిశుద్ధాత్మయే నన్ను సిద్ధము చేయను. పరిశుద్ధాత్మయే మనల్ని సిద్ధం చేసేవారు. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా మనం సిద్ధపరచబడాలి. దేవుని సన్నిధిలో, దేవుని ప్రార్థనలో, సన్నిధిలో మనం సమయం గడుపుతూ పరిశుద్ధాత్మను పొందుకొని బలము కలిగిన వారమై ఎట్టి పరిస్థితుల్లోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా దేవుణ్ణి విడిచిపెట్టని వారముగా మనం ఉండాల్సిన వారంగా ఉన్నాం. ఇక రెండవదిగా అక్కడ చూస్తే తన బాధ్యత, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బాధ్యత ఆయన నిర్వర్తిస్తూ ఉన్నారు. మనందరి మీద కూడా బాధ్యత ఉన్నది. ఆయన ఎలా అయితే బాధ్యత నిర్వర్తించారో మనం కూడా ఈ బాధ్యతను మనం నిర్వర్తించవలసిన వారంగా ఉన్నాం. ఒకవేళ నువ్వు ఈ బాధ్యత నిర్వర్తించకుండా నువ్వు చాలా పెద్ద విశ్వాసన నువ్వు అనుకుంటా ఉన్నావేమో. ఈ బాధ్యత నువ్వు నిర్వర్తించకపోతే, నువ్వు సన్మానించకపోతే, నువ్వు గౌరవించకపోతే, నీ తల్లి తండ్రిని నువ్వు పోషించలేకపోతే, నువ్వు సరి అయిన స్థానాన్ని నువ్వు వారికి ఇవ్వలేకపోతే, నువ్వు అవిశ్వాసి కంటే హీనుడుగా నువ్వు మిగిలిపోతావు. కాబట్టి అట్టి వారంగా మనం ఎవరం కూడా ఉండకూడదు. ఇక మూడవదిగా మనం చూస్తే, ఆ శిష్యునికి దేవుడు బాధ్యత ఇచ్చాడు, యోహాను గారికి దేవుడు బాధ్యత ఇచ్చాడు. ఆ బాధ్యతను చాలా సక్రమంగా వెంటనే తన తల్లిగా, యేసు ప్రభు వారి యొక్క తల్లిని తన తల్లిగా ఆయన చేర్చుకున్నది యేసు ప్రభు వారు తన శిష్యునికి ఇచ్చిన బాధ్యత. కాబట్టి దేవుడు మనకిచ్చిన బాధ్యత ఏదై ఉన్నాయో, మనకి దేవుడు సంఘంలో మనకి దేవుడు ఏ బాధ్యతలు అయితే ఇచ్చారో, దేవుని సువార్త ప్రకటన చేయుట మనందరి మీద ఉన్న బాధ్యత. కనుక ఈ బాధ్యతను మనందరము నిర్వర్తిస్తూ, క్రమం తప్పకుండా ఆ బాధ్యతను మనందరం కూడా నిర్వర్తిస్తూ సాగిపోయే కృప కూడి వచ్చిన మనందరికీ దేవుడు దయచేయునుగాక. పరలోకమందున్న మా తండ్రి, ఇంతవరకు వినిపించిన వాక్య భాగాన్ని బట్టి దేవా మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవ, ఇంతవరకు మాతో మాట్లాడిన దేవా, ఈ వినిపించబడిన వాక్య భాగం మా అందరి వినికిడిలో భద్రపరిచి వాక్యానుసారంగా మేము అందరూ నడుచుకునే కృప దయచేయమని, మంచి నేల పండి విత్తనాలు ఫలించినట్లు మా అందరి హృదయాల్లో ఈ వాక్య భాగాన్ని ఫలింపు చేయమని యేసు నామములో అడిగి వేడుకొనిచు ఉన్నాం మా పరమ తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరునుగాక. మన దిన ఆహారం నేడు మాకు దయచేయము. మెడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారము మా ప్రార్థనలు క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేకాకి నుంచి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనవి, ఆమేన్. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాది కీలకు లయము. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాది కీలకు లయము. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది కీలకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము
కూడి వచ్చిన మనందరికును, ఆయన వెంబడించు వారందరికీ, మనం చేసే పనులకును ప్రయాణాలకును దేవుడు మనకు అనుగ్రహించిన సమస్తమునకును తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ మరణాత.